ఎక్కావు కానీ వెనకంతా అయిపోయింది నీకు. పని చేసే వాళ్ళు కష్టజీవులకు అలాగే ఉంటుంది మా అమ్మ. అబ్బా ఇక్కడ కొన్నప్పుడే నేను 3,000 రూపాయలు గజం బేరమాడా. ఇప్పుడు రోడ్డు మీద ఇక్కడ కొన్నప్పుడు అవును కొనేసేయాల్సింది అన్నీ అంతే. టైంలో అంతే టైం ఎలా ఇక్కడ ఇల్లు ఉంటుంది కదా మళ్ళీ అక్కడ ఎందుకు లేదు చిన్న. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను, భార్యాభర్తలు పోట్లాడుకోవడానికి గొడవలు పడడానికి చాలా తక్కువ మినిమం రీజన్స్ ఉంటాయి. ఒకటి ఒకరు చెప్పిన మాట ఒకటి వినకపోవడం, ఒకరు చెప్పినప్పుడు ఇంకొకరు ఇన్వెస్ట్ చేయకపోవడం, ఇంకేంటి అంతే అయ్యే ఉంటాయి. ఆ రెండే ఉంటాయి. అంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి. కాకపోతే మేము చాలా కేర్ఫుల్గా ఉన్న ఇద్దరికీ తృప్తి పడిపోయే మనస్తత్వం కాబట్టి పర్లేదులేమ్మా మనకి ఎంతే ప్రాప్తం అనుకుందాలి, ఫోన్లో అదన్నా ఉందలే, అది కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇలా మాట్లాడుకుని మమ్మల్ని మేమే కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ మాకు మేమే సర్ది చెప్పుకుంటూ ఉంటాము. అయినా కూడా అప్పుడప్పుడు చెప్తాను అనమాట, నువ్వు అప్పుడే అక్కడ కొని ఉంటే నాకు పొలం అంటే ఇష్టం కదా, నేను పొలం పెద్ద పంట వేసుకునేదాన్ని మొక్కలు పెట్టుకునేదాన్ని, అలా కూడా చిన్న చిన్న గొడవలు అయితే చేస్తూనే ఉంటాను నేను. బట్ కాంప్రమైజ్ అయిపోవడానికి తృప్తి అనమాట, చిన్న చిన్న విషయాలకే తృప్తి పడిపో. చూడండి ఇక్కడ వంటగది